అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం పొందుట. అప్పుడు జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము కలదు, తెలిపెదను, సావధానుడువై ఆలకింపుము అని ఇలా చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనడి నరకము బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేటితో దీపం ఉంచవలేను. ఈ మహాకార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినా అలాంటి వారు సమస్త పాపాలను హరించును. అందువలన అందుకు ఒక కథ కలదు, వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగిరి. సరస్వతీ నదీ తీరములో శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు అనే ద్రయాద్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమున వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అక్కడే గడిపి పురాణ పఠనం చేయు తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపాలుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినే తలంపుతో నోట కరుచుకొని పక్కన ఉన్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపాలన్నీ హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవెవ్వరు, ఎందుకిలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరిచి పక్కన ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినది? దానికి గల కారణం ఏమిటి? విశదీకరింపుము అని కోరెను. అప్పుడు యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బహ్లికుడు అని పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందినవాడువు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ
ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకర్మలను మరిచి నీచుల సావాసం వలన నిషిద్ధానము తినుచు మంచివార్లను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడివై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొని సమస్త తినుబండారాలను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాలను అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపెను. పంచమ దశాధ్యాయము 15వ రోజు పారాయణ సమాప్తం.